నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నిమ్స్ హైదరాబాద్ లోపల సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఉంటదా? ఒకవేళ ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఉంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారు? అండ్ ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కావచ్చు? అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఓకేనా. ఫేజ్ 1కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ నోటిఫికేషన్ అని చెప్పి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ వస్తా ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ అలైడ్ హెల్త్ సైన్సెస్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు చేద్దాం అనుకుంటే మాత్రం మనం అనాల్జెసిక్ ట్యూటర్ సైడ్ నుండి అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ఉంటుంది ప్లే స్టోర్ లోపల. అది డౌన్లోడ్ చేసుకుంటే ₹154 ఉంటుంది సబ్స్క్రిప్షన్. ఈ ₹154 సబ్స్క్రిప్షన్‌కి మనం 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా. సో, అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి మనం 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి. ఈ గైడెన్స్ లోపల మనం ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి చెప్తాం. ఓకేనా. ఫేజ్ 1లో సీట్ ఎక్కడొస్తదని కాదు, ఏం చెయ్యాలి అని చెప్పి చెప్తాం. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, ఏమేం కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అని చెప్పి నంబర్ ఆఫ్ సీట్స్, ఏ కేటగిరీ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి కేటగిరీ వైస్ సీట్స్ లిస్టు, టాప్ కాలేజెస్ ఏంది అని చెప్పి టాప్ కాలేజ్ లిస్టు, టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఉంటది. టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఉంటదన్నట్టు. అవునా. ప్రతీది కూడా డీటెయిల్ అనైతే యాప్ లోపల ఆల్రెడీ ప్రొవైడ్ చేసి పెట్టినా. అండ్ ఎవ్రీ మంత్ 10థ్, 20థ్, 30థ్ లైవ్స్ అయితే కండక్ట్ చేసుకొని మనం లైవ్ సపోర్ట్స్ కూడా ఇస్తా ఉంటాం. అండ్ మధ్య మధ్యలో కూడా లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటాం. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెగ్యులర్ లైవ్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ ఒకవేళ మీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంటి అని కూడా నేనైతే డీటెయిల్‌గా చెప్పడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇది అనాలిసిస్ గైడెన్స్ గురించి. అండ్ దెన్ మనం అనాలిసిక్ గైడెన్స్ గురించి కొంచెంసేపు పక్కకు పెడితే, మనం ప్లే స్టోర్‌కెళ్ళి అనాలిసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే తీసుకోండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ నిమ్స్, ఓకేనా. నిమ్స్ లోపల సెకండ్ ఫేజ్ ఉంటదా అనంటే ఫస్ట్ మనకు అసలు ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి తెలవాలి. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ విషయానికొస్తే బీఎస్సీ నర్సింగ్ లోపల మనకు 100 సీట్లున్నాయి. బీఎస్సీ నర్సింగ్ లోపల మనకి 100 సీట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ విషయానికొస్తే 50 సీట్లున్నాయి. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్‌లోనే 100 సీట్లున్నాయి. సో, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీలేమో 50 సీట్లున్నాయి. అండ్ దెన్ మనకి ఏహెచ్ఎస్ లోపల 100 సీట్లున్నాయి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని? టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అనే విషయానికొస్తే మనకు టోటల్‌గా 250 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. 250 సీట్లున్నాయి. సో, మనకు బీఎస్సీ నర్సింగ్ లోపల 100 సీట్లున్నాయి. బీపీటీ లోపల 50 సీట్లున్నాయి. అండ్ ఏహెచ్ఎస్ లోపల 100 సీట్లున్నాయి. ఓకేనా. సో, మొత్తం మనకు 250 సీట్లున్నాయి. అండ్ మెరిట్ లిస్ట్ విషయానికొస్తే ఒక్కొక్క మెరిట్ లిస్ట్ లోపల అప్రాక్సిమేట్‌గా, ఓకేనా. ఒక్కో మెరిట్ లిస్ట్ లోపల అప్రాక్సిమేట్‌గా మనకి 1000 అప్లికేషన్స్ ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో, మనకి ఒక్కొక్క దాంట్లో మీరు నార్మల్‌గా చెక్ చేసుకోవచ్చు. మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మన మెరిట్ లిస్ట్ లోపల 1500 పేర్లున్నాయి. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ కల్లా 1500 పేర్లున్నాయి. అండ్ పీపీటీ విషయానికొస్తే అరౌండ్ ఒక మనకి 1000 నేమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, 976 నేమ్స్ ఉన్నాయి. అండ్ దెన్ మనకు ఏహెచ్ఎస్ మెరిట్ లిస్ట్ లోపల చూసుకుంటే ఏహెచ్ఎస్ లోపల కూడా అరౌండ్ ఒక 1000 నేమ్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో, 911 ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకు అప్లికేషన్స్ ఎన్నొచ్చినాయి గదా అంటే బీఎస్సీ నర్సింగ్‌కి 1500 అప్లికేషన్స్ వచ్చినాయి. అండ్ ఆఫ్టర్ థట్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న పేర్లు 1500 పేర్లున్నాయి. సో, బీపీటీ లోపల ఒక 900 అండ్ ఏహెచ్ఎస్ లోపల ఒక 900 అయితే ఉన్నాయన్నట్టు. సో, వీళ్ళందరికి సీట్లు వస్తాయా మరి అనంటే రాదు. ఓకేనా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి అప్రాక్సిమేట్‌గా మనం చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి బీఎస్సీ నర్సింగ్ లోపల ఒక 300 మందిని పిలిచిర్రు. సో, బీపీటీ లోపల ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఒక 250 మంది దాకా పిలిచారన్నట్టు. అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్‌లు మనకు ఫేజ్ 1కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి
మనకొక లిస్ట్ అయితే రిలీజ్ చేసిరన్నట్టు. అకార్డింగ్ టు దట్ లిస్ట్ బీఎస్సీ నర్సింగ్ లోపల ఒక 300 మంది అండ్ బీపీటీ లోపల ఒక 250 మంది, ఏహెచ్ఎస్ లోపల ఒక 250 మందయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండే. 250 మంది కాదు ఏహెచ్ఎసోళ్ళు అరౌండ్ 326 మంది దాకా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండే. ఓకేనా. సో, ఎంత కాదనుకున్నా కూడా మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఓకేనా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎంతమంది ఎళ్ళిర్రు, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎంతమందిని పిలిచిర్రు కదా అంటే, రిగార్డ్‌లెస్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 200 మందిని పిలిచిర్రు. ఓకేనా. ఈ 200 మందిలా మనకు 100 మందైనా అటెండ్ అయ్యుంట్రు. కానీ ఈ 100 మంది లోపల ఓకేనా. 100 మంది లోపల అందరికి సీట్ వస్తదా అంటే, కొందరు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తారు. ఓకేనా. కొందరు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయరు. ఓకేనా. కొంతమంది సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తారు. కొంతమంది సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయరు. సో, సర్టిఫికేట్ సబ్మిట్ చేసినోళ్ళ సీట్ కన్ఫర్మ్ అయిపోతది. సర్టిఫికేట్ సబ్మిట్ చేయనోళ్ళ సీట్ కన్ఫర్మ్ కాదు. అండ్ కొంతమంది ఏందంటే మెడికల్ టెస్ట్ లోపల పోతది. ఓకేనా. కొంతమంది ఫీ పే చేయరు. ఓకేనా. సో, అట్లా రీజన్స్ అనేది ఉంటదన్నట్టు. కొంతమందికి నచ్చిన కోర్స్ అనేది దొరకదన్నట్టు. ఇప్పుడు ఏహెచ్ఎస్ ఉంది. ఓకేనా. ఏహెచ్ఎస్ అనే కోర్స్ ఉన్నది. ఈ ఏహెచ్ఎస్ అనేది లైక్ ఏహెచ్ఎస్ లోపల మనకు డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఓకేనా. మీరిక్కడ చూసుకుంటే ఏహెచ్ఎస్ లోపల అనస్థీషియా లోపల 10 సీట్లున్నాయి. అండ్ డయాలిసిస్ లోపల 20 సీట్లున్నాయి. అండ్ కార్డియోవాస్కులర్ లోపల 12 సీట్లున్నాయి. ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ లోపల డిఫరెంట్ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. నేనేమనుకుంటా కదంటే నాకు అనస్థీషియాలనే కావాలనుకుంటా. 10 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తా, అనస్థీషియాలో కావాలనుకున్నా నాకు సీట్ లేదనుకో నేనేం చేస్తా జాయిన్ గాను. ఓకేనా. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో లోపల ఏమైతది కదా అంటే, మనకున్న 250 సీట్లకు 250 సీట్లు ఫిల్ కావన్నట్టు. ఓకేనా. సో, చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నట్టు 250 సీట్లకు 250 సీట్లు ఫిల్ కావడానికి ఫస్ట్ ఫేజ్‌ల. అండ్ మనకి ఫస్ట్ ఫేజ్ లోపల డెఫినిట్‌గా 250కి 250 సీట్లయితే ఫిల్ కావు. కాబట్టి మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ గూడా కండక్ట్ చేస్తారు. సో, నేనేం చెప్తా కదా అంటే, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఉంటది. కానీ తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఒక్కో కోర్స్‌ల మనకు నార్మల్‌గా బీఎస్సీ నర్సింగ్ లోపల ఒక 10 సీట్లు ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ ఏహెచ్ఎస్ లోపల ఒక 10 సీట్లు ఉండడానికి ఛాన్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా మనకి ఏదైతే నర్సింగ్ ఉందో నర్సింగ్ లోపల లైక్ నర్సింగ్ లోపల ఒక 10 సీట్లుంటాయి. అండ్ దాంతో పాటు ఏహెచ్ఎస్ లోపల ఒక 10 సీట్లుంటాయి. అండ్ దాంతో పాటుగా బీపీటీ ఉంది కదా! ఫిజియోథెరపీ అందులోపల ఒక 5-6 సీట్స్ ఉండొచ్చు. ఓకేనా. సో, అందరికి అన్ని సర్టిఫికేట్స్ ప్రాపర్‌గా ఉండయి. ఓకేనా. అందరికీ లైక్ అటెండ్ అయినోళ్ళందరూ గూడా జాయిన్ అయితారు అనే గ్యారంటీ లేదు. అటెండ్ అయినోళ్ళందరూ క్వాలిఫై అయితారు అనే గ్యారంటీ లేదు. కాబట్టి నేనేం చెప్తా అంటే ఓవరాల్‌గా ఒక 25 సీట్లు ఓకేనా. 20-25 సీట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి నిమ్స్ లోపల. సో, ఈ 20-25 సీట్స్‌కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఒకవేళ నువ్వు నర్సింగ్ అప్లై చేసుకున్నావనుకో, నర్సింగ్ లోపల నీ పేరు మెరిట్ లిస్ట్ లోపల ఉంటే, నర్సింగ్ అప్లై చేసుకొని నర్సింగ్ లోపల నీ నేమ్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటే నువ్వు ఎలిజిబుల్ అయితావు. కానీ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న అందరిని పిలవరు. నువ్వు నర్సింగే కావచ్చు, లేకపోతే బీపీటీయే కావచ్చు, లేకపోతే ఏహెచ్ఎస్ఏ కావచ్చు. సో, నువ్వు ఏదైనా సరే అందరిని పిలవరు. మెరిట్ పొజిషన్ లోపల ఎవరిదైతే నెక్స్ట్ మెరిట్ పొజిషన్ ఉంటదో వాళ్ళని మాత్రమే పిలుస్తారు. ఓకేనా. సో, వాళ్ళు అంతకుముందుకు ఎంతో మెరిట్ దాకా పిలిచుంట్రు. ఓకేనా. సో, 300 దాకా మెరిట్ పొజిషన్ దాకా పిలిచిర్రనుకో, 300 తర్వాత వాళ్ళని రమ్మంట్రు కౌన్సెలింగ్‌కి. ఓకేనా. సో, మళ్ళీ సేమ్ ఎవరెవరు ఎలిజిబుల్ అని జెప్పి ఫేజ్ 2 ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని జెప్పి ఒక లిస్ట్ రిలీజ్ జేస్తారు. బేస్డ్ ఆన్ దట్ ఫేజ్ 2 ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ మనం కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితే మనకు ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ వేకేట్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఇయ్యరు వాళ్ళు. ఓకేనా. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ వేకేట్ ఉన్నాయని జెప్పి. ఓకేనా. సో, ఒకవేళ మీ నేమ్ అనేది ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటే ఫేజ్ 2కి సంబంధించి యూ కెన్ అటెండ్ కౌన్సెలింగ్ అటెండ్ అయిన తర్వాత మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సీట్ వస్తది. సో, మనకు ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంది చూసిర్రా ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబుల్ అని చెప్పి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా. ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ చేస్తారు. అండ్ బేస్డ్ ఆన్ దట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ మనకు సో, సీట్స్ అయితే ఫిల్ చేస్తారన్నట్టు. అరౌండ్ ఒక 20-25 సీట్లయితే ఉండొచ్చు అన్ని కోర్సెస్ కలిపి. కాబట్టి సో, ఆ సీట్స్ అన్నీ గూడా లైక్ వేకేట్ ఉండడానికి ఛాన్స్ ఉండదన్నట్టు. ఈ సీట్స్ ఫిల్ అయ్యేదాకా వీళ్ళు లైక్ ఫేసెస్ పెడతనే ఉంట్రు. ఓకేనా. సెకండ్ ఫేజ్ అయితే ఉంటది మనకు పక్కాగా. ఎందుకంటే అందరూ గూడా జాయిన్ గారు. 250 సీట్స్‌కి 250 సీట్స్ అయితే డెఫినిట్‌గా ఫిల్ కావు. సో, గట్టిగా మనం నమ్మొచ్చు. కాబట్టి ఏందంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఉంటది. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎవరైతే ప్రీవియస్ మెరిట్ లిస్ట్ లోపల వాళ్ళ పేరు ఉంటదో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు.
ఓకేనా. ప్రీవియస్‌గా మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుండి నువ్వు అప్లై చేసుకుంటే మాత్రం ఎలిజిబుల్ అయితావు. ఫేజ్ 1లా అప్లై చేసుకున్న వాళ్ళు ఓకేనా. ఫేజ్ 1లో అప్లై చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరు ఎవరిదైతే ఉంటదో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఎలిజిబుల్ కాదన్నట్టు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఆర్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి. నెంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఎన్ని అంటే నేను చెప్పిన కదా 20-25 ఉంటాయి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకేం లేదు. సో, మేబీ ఎక్కువుండొచ్చు, తక్కువుండొచ్చు. సో, ఇదేంటంటే ఇది నా అజంప్షన్ మాత్రమే. ఇంకొన్ని ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. ఓకేనా. సో, 20-25 పీపుల్ అయితే బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సెకండ్ ఫేజ్ లోపల. ఓకేనా. సో, ఇది అండ్ ఐ హోప్ అర్థమైందనుకుంటున్నా. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితే డెఫినిట్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరుంటే మాత్రం యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజెస్. కానీ వాళ్ళేందంటే మనం ఫర్దర్ ఫేజెస్‌కి ఎలిజిబుల్ అయితాం. కానీ వాళ్ళేందంటే వాళ్ళు ఒక లైక్ లిస్ట్ ఏదైతే ఉందో మెరిట్ లిస్ట్ లోపల అక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొనే వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ప్రిపేర్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఫేజ్ 2 లోపల సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. అండ్ ఒకవేళ మీరు ఏహెచ్ఎస్ గాని, బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, కేఎన్ఆర్, యూహెచ్ఎస్ లోపల చేద్దామనుకుంటే సో, నేను మంచి గైడెన్స్ అయితే ఇస్తా. ఒకసారి మన యాప్‌లా చెక్ చేయండి. అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల. సో, ఇది అండ్ ఫర్దర్‌గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు చెప్తా నిమ్స్‌కి సంబంధించి. అండ్ మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు కామెంట్ చేసేసేయండి. ఓకేనా. సో, దట్స్ ఇట్ గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.